మొదటి ప్రశ్న. అర్జునుడు శ్రీకృష్ణుడిని మాయా అసురుడిని చంపకుండా ఎందుకు ఆపాడు? ఆప్షన్ ఏ దయతో, ఆప్షన్ బి సహాయం కోసం, ఆప్షన్ సి స్నేహం కోసం, ఆప్షన్ డి భయంతో. ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దయతో. రెండవ ప్రశ్న. మాయాసురుడు పాండవులకు ఎలాంటి సహాయం చేస్తానని శ్రీకృష్ణుడికి మాట ఇచ్చాడు? ఆప్షన్ ఏ మహాసభ నిర్మిస్తానని, ఆప్షన్ బి యుద్ధంలో సహాయం చేస్తాను, ఆప్షన్ సి రాజ్యం ఇస్తాను, ఆప్షన్ డి సైన్యం ఇస్తాను. ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మహాసభ నిర్మిస్తాను. మూడవ ప్రశ్న. అర్జునుడు ఇంద్రుడి మీద ధనుర్విద్యను ఎందుకు ప్రదర్శించాడు? ఆప్షన్ ఏ తన శక్తి చూపటానికి, ఆప్షన్ బి గురువులను గౌరవించడానికి, ఆప్షన్ సి తన తండ్రి ఎవరో తెలుసుకోవడానికి, ఆప్షన్ డి దేవతలను రక్షించడానికి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తన శక్తి చూపడానికి. నాలుగవ ప్రశ్న. పాండవులు కట్టిన భవనానికి ఇంద్రుడి పేరు పెట్టడానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ ఇంద్రుడి ఆశీర్వాదం వల్ల, ఆప్షన్ బి ఇంద్రుడి నిర్మాణంకి కారణం, ఆప్షన్ సి ఇంద్రసభలో ఉండటం వల్ల, ఆప్షన్ డి ఇంద్రుడిని గౌరవించడానికి. ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇంద్రుడిని గౌరవించడానికి. ఐదవ ప్రశ్న. దుర్యోధనుడు ఇంద్రప్రస్థ సభలో ఎక్కడ అవమానం పడ్డాడు? ఆప్షన్ ఏ సింహాసనం దగ్గర, ఆప్షన్ బి ద్వారం వద్ద, ఆప్షన్ సి నీరు ఉన్న చోట నేల అని భావించి పడిపోవడం, ఆప్షన్ డి తోటలో. ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నీరు ఉన్న చోట నేల అని భావించి పడిపోవడం. ఆరవ ప్రశ్న. దుర్యోధనుడు మరియు కర్ణుడు ఖడ్గాలు తీసుకోరమ్మని ఆజ్ఞ ఇచ్చారు. ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి విదురుడు, ఆప్షన్ డి ద్రోణాచార్యుడు. ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విదురుడు. ఏడవ ప్రశ్న. గాంధారి ఎవరికి పరమ భక్తురాలు? ఆప్షన్ ఏ శివుడు, ఆప్షన్ బి విష్ణువు, ఆప్షన్ సి శ్రీకృష్ణుడు, ఆప్షన్ డి దుర్గాదేవి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శివుడు. ఎనిమిదవ ప్రశ్న. ఘటోత్కచుడి తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి యుధిష్ఠరుడు, ఆప్షన్ డి కర్ణుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భీముడు. తొమ్మిదవ ప్రశ్న. శ్రీకృష్ణుడు తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ వసుదేవుడు, ఆప్షన్ బి నందుడు, ఆప్షన్ సి శాంతనుడు, ఆప్షన్ డి ద్రౌపదుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వసుదేవుడు. 10వ ప్రశ్న. దుర్యోధనుడి తల్లి ఎవరు? ఆప్షన్ ఏ కుంతి, ఆప్షన్ బి సత్యవతి, ఆప్షన్ సి గాంధారి, ఆప్షన్ డి మాద్రి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మాద్రి. సబ్స్క్రైబ్ చేయండి, ఆన్సర్స్ కి రిప్లై ఇవ్వండి, ఏదైనా క్వశ్చన్ అడగండి.